సో హైకోర్టు ఇవాళ ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ జడ్జిమెంటు హైకోర్టు. పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో, అంటే పినాకీ చంద్ర ఘోష్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏదైతే వేశారో ఆ కమిటీ చట్టబద్ధమే అని చెప్పింది. అంటే కమిటీ వేయడం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ అంటే ఏదైనా ఘటన మీద, ఏదైనా ఇన్సిడెంట్ మీద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కమిటీ వేస్తే అది ఇచ్చే కమిటీ ఆధారంగా చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద పీసీ ఘోష్, పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ వేయడం అన్నది చట్టబద్ధమని తీర్పిచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఈ పీసీ ఘోష్ కమిషన్ సరైన విధంగా వ్యవహరించలేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేశారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద, ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏదైతే డ్యూ ప్రొసీజర్ ఫాలో కావాలో ఆ ప్రొసీజర్ను ఫాలో కాలేదు అని హైకోర్టు చెప్పింది. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం అసలు ఏం జరిగిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే ఈ మేడిగడ్డ కూలిందో దానికి కొద్ది మందిని బాధ్యులుగా కమిషన్ తేల్చింది. దానిలో ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, తర్వాత అప్పటి చీఫ్ సెక్రటరీ లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన ఎస్కే జోషి, తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో అప్పుడు ఇరిగేషన్ వ్యవహారాల్ని చూసిన స్మితా సబర్వాల్, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇప్పటి చీఫ్ సెక్రటరీ ప్లస్ అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు మీద కూడా, ఆయనకు సంబంధించి కూడా కొన్ని ఫైండింగ్స్ కమిటీ చేసింది. సో ఇవాళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఒక 2-3 అంశాలని ప్రధానంగా ప్రస్తావించారు. అదేంటంటే ప్రీ జ్యుడిషియల్ టు ది పిటిషనర్. అదేంటంటే అంటే ఎవరైతే పిటిషన్ వేశారో, 4 పిటిషన్ హైకోర్టుకు వెళ్ళారు. ఒకళ్ళు కేసీఆర్, రెండవది హరీష్ రావు, థర్డ్ ఎస్కే జోషి, అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా ఉన్నారు స్మితా సబర్వాల్. వీళ్ళు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మా 4 మీద, అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళారు, మా మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, ఎందుకంటే కమిషన్ మాకు అవకాశం ఇవ్వలేదు. కమిషన్ చేసిన తప్పు ఒకటి. కేసీఆర్ ఏం చెప్పారంటే, అందరికంటే లాస్ట్గా ఈ విచారణలో క్వశ్చన్ చేసింది ఎవరిని? కేసీఆర్. ఏం చేశారు? ముందు అందరినీ క్వశ్చన్ చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారుల్ని, స్మితా సబర్వాల్ను, ఎస్కే జోషిని, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును, హరీష్ రావును, ఇంకా చాలా మంది ఎవరు సాక్ష్యం ఇచ్చినా వాళ్ళందరినీ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసి ఆ క్వశ్చన్లో ఏర్పడ్డ ఫైండింగ్స్ ఆధారంగా కేసీఆర్ను చివరిగా క్వశ్చన్ చేశారు. సో కేసీఆర్ను చివరిగా క్వశ్చన్ చేసి ఆ తర్వాత రిపోర్ట్ తయారు చేశారు. కానీ కేసీఆర్ ఏమంటారు? వీళ్ళందరూ మీ మీద అలిగేషన్ చేశారు, మీరు జవాబు ఇవ్వండి అని నాకు సమయం ఇవ్వలేదు. వీళ్ళందరూ నీ మీద ఇట్లా అలిగేషన్ చేశారు, నేను కారణం అని చెప్పారు అని నాకు సమయం ఇవ్వాలి కదా, నన్నే చివరిగా క్వశ్చన్ చేశారు. ఇక నన్ను క్వశ్చన్ చేసిన తర్వాత నేను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అంటే నా మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. క్రాస్ ఎగ్జామిన్ అనేది క్రిమినల్ ట్రయల్స్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకళ్ళు మన మీద అలిగేషన్ చేస్తారు, అది కరెక్టా, రైటా, కాదా, తప్ప అన్నది క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాలి. అట్లాంటి అవకాశం ఇవ్వలేదని చెప్పి కేసీఆర్ కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు ఇదే అభిప్రాయపడ్డది. ఏంటంటే ఈ సెక్షన్ 8B ఆఫ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్, సెక్షన్ 8B ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళకి ఈ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిషన్ దట్ ఆర్ ప్రీ జుడిషియల్ టు ది పిటిషనర్ ఎస్పెషల్లీ those holding them guilty or casting serious aspersions are declared inoperative. అంటే కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, స్మితా సబర్వాల్ మీద, ఎస్కే జోషి మీద కమిషన్ రిపోర్ట్లో ఇచ్చినవన్నీ కూడా, వాళ్ళ మీద చేసిన ఆరోపణలన్నీ కూడా ఇనాపరేటివ్, దాన్ని ఉపయోగించద్దు, మనం కూడా ఉపయోగించద్దు.
పీసీ ఘోష్ కమిషన్ పలానా ఈ విధంగా కేసీఆర్ మీద ఆరోపణలు చేసిందని మీడియా కూడా రాయకూడదు. ఇనాపరేటివ్ అంటే ఏవైతే పీసీ ఘోష్ వీళ్ళకు వ్యతిరేకంగా చెప్పిందో ఆ టర్మినాలజీ అంతా కూడా తప్పు అని హైకోర్టు అభిప్రాయపడ్డది. కమిషన్ వేయడం కరెక్టే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం కమిషన్ వేయడం కరెక్టే, కానీ కమిషన్ ఫైండింగ్స్ అన్నిటి కూడా చెల్లవని హైకోర్టు చెప్పినట్టయింది. అదేవిధంగా నో యాక్షన్ కెన్ బి టేకెన్ అగేన్స్ట్ కేసీఆర్ ఆర్ అదర్ 3 పిటిషనర్ బేస్డ్ ఆన్ ద ఘోష్ కమిషన్ రిపోర్ట్. సో ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ మీద కానీ లేదా ఇతర ప్రతివాదులు అంటే ఎవరు, హరీష్ రావు, స్మితా సబర్వాల్, అదేవిధంగా ఎస్కే జోషి, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పింది. ఇంకొకటి ఈ కోర్టు ఏం చెప్పిందంటే, కోర్టు ప్రీ జుడిషియల్గా చెప్పింది. అంటే జుడిషియల్ ఒకటి సేయింగ్ దే ఆర్ గిల్టీ ఆఫ్ కరప్షన్, వీళ్ళు అవినీతి చేశారని చెప్పడం కరెక్ట్ కాదు. హోల్డింగ్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనాన్షియల్ లాస్ టు ది గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టంలో వీళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి లేదని చెప్పింది. మేకింగ్ సీరియస్ అలిగేషన్స్ అగేన్స్ట్ దేర్ కండక్ట్ ఆర్ ఇంటిగ్రిటీ, అంటే వాళ్ళ కండక్ట్, వాళ్ళ క్యారెక్టర్ గురించి లేదా వాళ్ళ ప్రవర్తన గురించి సీరియస్ అలిగేషన్ చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పింది. సో వెన్ ద జడ్జ్ సెడ్ ఫైండింగ్స్ ప్రీ జుడిషియల్ టు ద పిటిషనర్స్ ఆర్ డిక్లేర్డ్ ఇనాపరేటివ్, అంటే ఈ ఏదైతే వీళ్ళ మీద ఫైండింగ్స్ చేసి చెప్పిందో అది ఇనాపరేటివ్, అంటే ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ వీళ్ళ మీద చేసిన ఆరోపణలు చెల్లవు అని చెప్పింది. చెప్తూ ఇట్ సింప్లీ మీన్స్ ఆల్ అబ్జర్వేషన్స్ ఇన్ ద రిపోర్ట్ దట్ హార్మ్ ఆర్ డిఫేమ్ దీస్ 4 persons, అంటే కోర్టు ఏం చెప్పిందంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఈ నలుగురి గురించి, కేసీఆర్ గురించి, హరీష్ రావు గురించి, స్మితా సబర్వాల్ గురించి, తర్వాత ఎస్కే జోషి గురించి ఏవైతే ఫైండింగ్ చేసిందో వాళ్ళ రిప్యుటేషన్ హార్మ్ చేసే విధంగా ఆర్ డిఫైన్ చేసే విధంగా లీగల్లీ ఏదైతే కామెంట్ చేసిందో అవన్నీ లీగల్లీ ఇన్వాలిడ్ అయిపోయాయి అండ్ కెనాట్ బి యూజ్డ్ అగేన్స్ట్ దెమ్, వాళ్ళకు వ్యతిరేకంగా దీన్ని యూజ్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ అంతా కూడా ఏమైపోయిందంటే, ఇంతకాలం ఏదైతే రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రిపోర్టు తీసుకుందో అదంతా వేస్ట్ ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇదే ఫైనలా అంటే చెప్పలేము. రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే పీసీ ఘోష్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో వేరే విధంగా జడ్జిమెంట్ రావచ్చు. బట్ ఇప్పుడు హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం అయితే పీసీ ఘోష్ కమిషన్ సరైన విధంగా వ్యవహరించలేదు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ను ఫాలో కాలేదు, చట్ట ప్రకారం ముందుకెళ్లలేదు, అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో సెక్షన్ 8(b)ని ఉల్లంఘించింది అని హైకోర్టు చెప్పింది. కమిషన్ చట్టబద్ధమే, కానీ కమిషన్ ఫైండింగ్స్ వేస్ట్. కమిషన్ ఫైండింగ్స్ వాళ్ళకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవడానికి వినియోగించొద్దండి. స్మితా సబర్వాల్ మీద కేసీఆర్, హరీష్ రావు అంటే పవర్లో లేరు, కానీ స్మితా సబర్వాల్ మీద లేకపోతే ఎస్కే జోషి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదండి. సరే, ఎస్కే జోషి కూడా రిటైర్ అయ్యారు, స్మితా సబర్వాల్ సర్వీస్లో ఉన్నారు, కానీ ఆమె మీద శాఖాపరమైన చర్య కూడా తీసుకోవడానికి వీల్లేదన్నట్టయింది. సో ఇప్పుడు లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అస్సలు చర్య తీసుకోవడానికి వీల్లేదా అంటే ఈ రిపోర్ట్ ఆధారంగా చర్య తీసుకోరాదు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా లేదా కాగ్ నివేదిక ఆధారంగా లేకపోతే ఇంకో దాని ఆధారంగా చర్య తీసుకునే అవకాశం ఉంది. మాట్లాడదాం మనతో పాటు